ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఎవరికి ఓటేద్దాం మేము రామచంద్రకి రామచంద్రకి మీ ఎంతమంది నిలవచ్చు మీ గ్రామం? ముగ్గురు. మరి ఇతనికి ఎందుకు వేయాలనుకుంటున్నారు? పనులు చాలా చేస్తాడని వేద్దాం అనుకుంటున్నాం. ఖచ్చితంగా గెలుస్తాడు. ఖచ్చితంగా గెలుస్తాడు. ఇంతమంది కున్నోళ్ళు అభివృద్ధి చేసిరంట? ఎవరు చేయరు, ఈయననే చేస్తాడు. మనిషి ఎలక్షన్లు వచ్చినాయి కదా, మీ తూంపల్లి గ్రామంలో ఎంతమంది నిలబడతారు? ముగ్గురు. ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం? ఎవరికంటే ఊళ్ళో రామచంద్రయ్య గారు మంచిగా చేస్తాడు పని, వేద్దాం అనుకుంటున్నాం. ఆయన ఇంతమందికి ఎప్పుడు పోటీ చేసిండు? చేసిన 2 మాటలు చేసిన కానీ పోయి మరి 2 సార్లు ఓడిపోయింది, ఇప్పుడు గెలుస్తాడని ఎట్లా నమ్మకం ఎట్లుండదు అంటే, మాకు ఏడ కడుపున వచ్చినా కానీ వెళ్ళి వస్తాడు. ఇంటికి ఫోన్ చేసి హైదరాబాద్ ఉన్నా కానీ నీకు గల్పతోటి చేస్తాడు. అంటే 2 సార్లు ఓడిపోయింది కదా, ఈసారి గెలుస్తాడని ఖచ్చితంగా గెలుస్తాడంటే మాకు కడుపు ఏడని వచ్చినా కూడా ఊరికొస్తాడు. చిన్నోడు పెద్దోడు కులభేదం లేకుండా ఉంటాడు. పిలిచినప్పుడు మనం ఇంటికెళ్ళి ఫోన్ కొట్టినామంటే హైదరాబాద్లో ఉంటాడు అన్నట్టు. ఎట్లా కడుపున వస్తే 10 రూపాయలు పంపుతాడు, వస్తాడు, కలుస్తాడు, నీతోటి మాట్లాడతాడు, మాకు సహాయకారం అవుతుంది. నువ్వు ఎవరికి? నేను రామచంద్రకి. ఎందుకు? మాకు మంచిగా పని చేసినందుకు. ఇంతమంది ఓడిపోయింది కదా 2 సార్లు, ఇప్పుడు గెలుస్తాడా? గెలుస్తాడా ఖచ్చితంగా. అందరికి నమస్తే. మనం ప్రస్తుతం చౌదర్గూడెం మండల్ తూంపల్లి గ్రామంలో ఉన్నాము. స్థానిక ఎలక్షన్ల గురించి పబ్లిక్ టాక్ తెలుసుకోనికి రావడం జరిగింది. ఇక్కడ పెద్ద మనిషి ఉండు, ఏం చెప్తాడో చూద్దాం. నమస్తే పెద్ద మనిషి. నమస్తే. ఇక్కడ మీ గ్రామంలో ఎంతమంది నిలబడతారు? మా గ్రామంలో 3 నిలబడుతున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? రామచంద్ర గెలిచే అవకాశం ఉన్నది. రామచంద్ర గెలిచే అవకాశం ఉన్నది. ఎందుకోసం అట్లా? కొన్ని మంచి పనులు చేస్తారు. ఏ ఆపత్తిని వస్తాడు, ఎక్కడైనా వస్తాడు, ఎప్పుడు పిలిచి నైట్ అయితే వస్తాడు. వాళ్ళందరూ గెలుస్తారు, గెలిచిందని కలబడతారు, మళ్ళీ కలబడదు. వాళ్ళు అదే ఇంత ముందుకు ఉన్న వాళ్ళు ఏం అభివృద్ధి చేయలేరా? చేసి నువ్వు ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు, ఒక్కరే అన్ని చేయరు కదా. ఒక్కరే అన్ని చేస్తే మళ్ళీ సర్పంచ్ ఎందుకు? అన్ని పని బంద్ అవుతాయి. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తారు, ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు. అదే ఇతనే ఎందుకు అంత గట్టిగా చెప్తుర్రు అంటే ఏ ఆపత్తిని ఉరికొస్తాడు అన్నట్టు. ఏ ప్రతి మనిషికి ఆపత్తిని వస్తాడు. దవాఖానలే కానీ సచిబత్తి అందరూ తనకి వస్తాడు. ఆయన ఈ కుల భేదాలు లేకుండా వస్తాడు. ఏదో చేసి ఆయన సాయం కట్ చేస్తాడు, పోతాడు. ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు. ఖచ్చితంగా గెలుస్తాడు.